ఢిల్లీలో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ మరి కేజ్రీవాల్ గారిని అరెస్టు చేయగానే అనేక రకాలైనటువంటి వాదనలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ను అరెస్టు చేసిన తర్వాత కూడా మరి కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవికి రాజీనామా చేయకపోవటము అనేది మరి నిజంగా శోచనీయమైనటువంటి అంశం. ఎందుకనంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసినప్పటికీ ప్రాథమిక ఆధారాలతోటి మరి కోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి మరి ఢిల్లీలో ఉన్నటువంటి కోర్టు కూడా నమ్మి మరి అరెస్టు చేయడానికి ఆధారాలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత కూడా కేజ్రీవాల్ మరి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవటము అనేది నిజంగా ఇది భారతదేశ చరిత్రలోనే ఒక నిజంగా అందరూ విస్మయానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. జనరల్గా ఏదైనా ఒక విషయంలో ఆరోపణలు వచ్చినప్పుడు భారతదేశంలో ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే గతంలో జనతాదళ్ కానీ లేదా ప్రాంతీయ పార్టీలలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు బలమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామాలు చేసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అంతేకాకుండా నిన్నగాక మొన్న ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి హేమంత్ మరి సోరెన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అరెస్టు చేయగానే వెంటనే మరి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితిని చూశాం. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ మరి అరెస్టు చేసిన తర్వాత కూడా నేను జైల్లో ఉండే పరిపాలన చేస్తాను, నేను రాజీనామా చేయను అని ప్రకటించటము అని అంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా అబ్బురపరిచినటువంటి విషయం. ఎందుకంటే కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యం ఏంటిది అని అంటే ఏదో ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు, కొత్త రాజకీయాలు, విలువలతో కూడినటువంటి రాజకీయాలు, పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి రాజకీయాలు, ముఖ్యంగా ఏంటంటే అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఆవిర్భవించినటువంటి వ్యక్తిగా కేజ్రీవాల్ తనకు తానుగా చెప్పుకొని ప్రచారం చేసుకున్నటువంటి వ్యక్తి. అన్నా హజారే శిష్యరికంలో ఉండి ప్రజాస్వామ్య విలువలు, అవినీతికి సంబంధం లేకుండా ఒక వినూతనమైనటువంటి పరిపాలన ఇస్తాను అని చెప్పి ఆ విధంగా బయలుదేరినటువంటి వ్యక్తే చివరికి ఏంటిది అని అంటే పీకల దాకా కూరుకొని పోయి వేల కోట్లు అంటే ముఖ్యంగా ప్రాథమికంగా 100 కోట్లు మరి బయటపడినప్పటికీ ఇంకా అనేక వందల కోట్లకు ఈ స్కాము, ఈ కుంభకోణము సంబంధం ఉంది అనే అంశము వెల్లడవుతూ ఉంది. కాబట్టి అవినీతి ఆరోపణలతోటి మరి ఎప్పుడైతే బయటపడిందో భారతదేశం అంతా కూడా విస్మయం చెందినటువంటి పరిస్థితి. అసలు కేజ్రీవాల్ ఏంటిది, అసలు లిక్కర్ కుంభకోణంలో మరి కూరుకొని పోవటం ఏంటిది, అసలు మధ్యవర్తులతోటి, కవితతోటి లేదా అనేక మందితోటి మరి పరోక్షంగా డబ్బు తీసుకోవటానికి పన్నినటువంటి ప్రయోగాలు, సెల్ ఫోన్లు దాదాపు 20-30 సెల్ ఫోన్లను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అంటే చాకచక్యంగా అంటే పైకేమో ప్రజలకేమో చాలా అవినీతికి దూరంగా ఉన్నట్టుగా, పేదల పక్షాన ఉన్నట్టుగా, పదవి అంటేనే వ్యామోహం లేదన్నట్టుగా ప్రజలకు చూపించడానికి ప్రయత్నం చేయటము, లోపలనేమో మొత్తం ఏంటిది అని అంటే డబ్బు వ్యామోహము, అదేవిధంగా డబ్బును ఎవరు చూడకపోతే డబ్బు ఏ రకంగానైనా తీసుకోవచ్చు అనే పద్ధతి మరి కేజ్రీవాల్లో ఉన్నట్టుగా కనిపించింది. నిజంగానే ఒకవేళ కేజ్రీవాల్కు పదవి వ్యామోహం లేకపోతే ఎప్పుడైతే ఈడీ అరెస్ట్ చేసిందో మరి వెంటనే రాజీనామా చేయాలి. కానీ రాజీనామా చేయకుండా దాన్ని అట్టిపెట్టుకొని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను రాజీనామా చేయను, నేను ముఖ్యమంత్రిగానే కొనసాగుతాను, జైల్లో ఉండి అయినా పరిపాలన కొనసాగిస్తాను అని చెప్పటము అని అంటే పదవి వ్యామోహం ఎంత ఉంది అంటే పదవిని వదులుకోవటానికి సిద్ధంగా లేడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నిజంగా సిగ్గుచేటు. దాన్ని ఏదో గొప్పగా ఫీల్ అవుతూ ఏదో మోడీ వేసినటువంటి ఉచ్చులో నేనేదో పడను అన్నట్టుగా, మోడీని ఏదో తిప్పికొట్టినట్టుగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు చాలా చాకచక్యంగా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. అంటే ఈడీ అరెస్టు చేయగానే కేజ్రీవాల్ ఏదో రాజీనామా చేస్తే ఇంకా మోడీ వేసినటువంటి ఉచ్చుల్లో ఇరుక్కొని పోయినాడు కాబట్టి దానికి భిన్నంగా మోడీ వేసినటువంటి ఎత్తుగడకు తిప్పికొట్టే విధంగా కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవటము అనేది అసలు ఇది మోడీని ఒక రకంగా ఇరకాటంలో పెట్టినట్టే అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు అని అంటే అసలు పదవికి రాజీనామా చేయకపోవటము అనేది ఒకసారి ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేయకపోవటము అనేది
అసలు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏందనంటే ఇప్పుడు అసలు కేజ్రీవాలే గెలిచినట్టు, కేజ్రీవాల్దే పై చేయి అయినట్టు, మోడీ వేసినటువంటి ఎత్తుగడనే అసలు అసలు విఫలమైనట్టుగా, ఆయనే ఇరకాటంలో పడినట్టుగా ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ చేసి విచిత్రంగా మాట్లాడుతున్నారు. అంటే తనకు అనుకూలంగా ఉంటే ఏదైనా ఎటైనా మాట్లాడడానికి అవకాశం ఉంది అనేది అర్థమవుతుంది. కాబట్టి మోడీ అనేది అసలు మోడీకి సంబంధం లేనటువంటి విషయం. కానీ కేజ్రీవాల్ ఏంటిది అని అంటే పేదల పక్షాన, అవినీతికి వ్యతిరేకంగా, లేదా ఒక వినూతనమైనటువంటి విలువలతో వచ్చినటువంటి వ్యక్తి ఆరోపణలు వచ్చినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు హుందాగా రాజీనామా చేసి, లేదా తన పార్టీలో ఇంకొకరిని ముఖ్యమంత్రిగా చేసి ఉంటే బాగుండేది. కానీ ఆ విధంగా చేయకపోవటం అనేది నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అంటే అగ్రకులాలకు అసలు అధికారమైన, అవినీతి అయినా లోపల వాళ్లకు మరి అట్టిపెట్టుకోవాలనే ధోరణి బలంగా ఉంది. దీన్ని బట్టి మరి కేజ్రీవాల్ వీటికి భిన్నంగా ఏమీ లేడు. అసలు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అనేక అగ్రకుల పార్టీలలో కూడా సునాయాసంగా రాజీనామాలు చేసి పదవులను వదులుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ కేజ్రీవాల్ అంతకంటే కూడా దిగజారిపోయి జైల్లో ఉండి కూడా నేనే పరిపాలిస్తాను అని చెప్పటం అనేది నిజంగా యావత్తు ప్రజలంతా కూడా మరి నిజంగా దీన్ని కొత్తగా ఆలోచించే పరిస్థితి ఉత్పన్నమైంది. మరి భారతదేశంలో ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి పద్ధతులు, ఈ విధమైనటువంటి విధానాలతో కూడా కొనసాగుతున్నారు. ఇది కూడా ఒక విచిత్రకరమే అనేది మరి నేను అభిప్రాయపడుతున్నాను.